హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న విషయం మీతో మనవి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మొత్తం ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశులలో 83,09,999 జీవరాశులకి వాక్కు లేదు, అంటే మాట. ఆ మాట ఉన్నటువంటి ఒకే ఒకటి మనిషి. కానీ అలాంటి మాటని దేవుడు ఎందుకు ఇచ్చాడా అన్ని విధముగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే ఇంకొక వ్యక్తి గురించి నీవు నీచంగా లేదా చెడుగా మాట్లాడి నీ విలువను నువ్వు తగ్గించుకుంటున్నావు తప్ప అక్కడ ఇంకా ఏమీ లేదు. సో దయచేసి వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. అయితే ప్రతి వ్యక్తిలో మంచి చెడులు ఉంటాయి. మరి ఆ చెడుని చెప్పడం తప్ప అనేది మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఏది తప్పు కాదు. బట్ ఒక మనిషి లేనప్పుడు ఆ వ్యక్తి కోసం మాట్లాడడం అనేది 100కి 100% తప్పు. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొక వ్యక్తి కోసం మంచవని చెడవని అంటే ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఆ పని మీద ఉన్నటువంటి పరిస్థితుల మీద డిపెండ్ అవుతాయి మంచి చెడులు అనేవి. తప్ప నేను మంచివాడిని లేదా నేను చెడ్డవాడిని అని మనకు మనంగా డబ్బేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తులను కొద్దిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.